నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు 28% ఉన్న బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతానని చెప్పింది. ఏడాది గడుస్తున్నా కానీ రిజర్వేషన్ల పెంపు గురించి మాట కూడా మాట్లాడలేదని చెప్పేసి కూడా మరి మాట్లాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మనతో శ్రీనివాస్ అన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మేడం. అంటే ఇప్పటివరకు మీరు ఒక చర్చ కొనసాగించారు. ఈ చర్చలో ఏమేమి అంటే మాట్లాడారు, ఏ అంశాలు మాట్లాడాల్సి వచ్చింది? అంటే ఈరోజు ప్రస్తుతం రేపో మాపో స్థానిక సంస్థలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఇందుకు తగ్గట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతామని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించారు. ఆ కులగణన 100% పూర్తి కావాలి. 100% పూర్తి అయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనే ఒక ప్రధాన డిమాండ్ తోటి, అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్లు ఏ విధంగా ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాంతో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూశారు, ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు, నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గారు ఈ రిజర్వేషన్ల మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో రిటైర్డ్ ఐఏఎస్లు, అదేవిధంగా ప్రొఫెసర్లు, మేధావులు దాదాపు 100 మంది పాల్గొనడం జరిగింది. దాదాపు సుదీర్ఘంగా 4 గంటల సేపు ఈ సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా బీసీలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 60% పైన ఉంటారు. కానీ సమగ్ర కులగణన 100% ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 98% పూర్తయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొకరు 96% అంటారు, ఇంకొకరు 94% అంటారు. దీన్ని సంప్రదించడానికి, దీని మీద మాట్లాడడానికి ఎవరు కూడా అందుబాటులో లేరు. కాబట్టి బీహార్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే 2 సార్లు కులగణన చేశారో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక స్పెషల్ డ్రైవ్ పెట్టి వారం రోజుల పాటు కులగణనకు అవకాశం ఇస్తే 100% కులగణన అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బల్లాగుద్ది చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో యాక్ట్ చేసి ఆ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వానికి పంపించి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీకి పోయి ఈ రిజర్వేషన్ అమలు చేయాలి. దీనికి అన్నిటికి మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ న్యాయ నిపుణులతోటి, సామాజిక తత్వవేత్తలతోటి, బీసీ మేధావులతోటి, అఖిలపక్ష పార్టీలతోటి, బీసీ ఉద్యమకారులతోటి రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తే దీని మీద అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం అధికారుల మాటలు విని పోతే చేతులు కాల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద ఇవాళ ఈ సమావేశంలో ప్రధానంగా అదే డిమాండ్ చేసినాం. నిజంగా కులగణన మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మొదటగా న్యాయ నిపుణులతోటి, అదేవిధంగా మేధావులతోటి, ఉద్యమకారులతోటి సమావేశం ఏర్పాటు చేయండి, ఆ తర్వాత ముందుకెళ్ళండి అని చెప్పి ఈ సమావేశంలో డిమాండ్ చేశాం. అదేవిధంగా ఒకవైపు న్యాయ పోరాటం ద్వారా వెళ్తూనే ఇంకొక వైపు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేయాలి. రిజర్వేషన్లు కోసం ప్రభుత్వంతో ఎంతకైనా కొట్లాడాలి, ఎంతకైనా తెగించి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో కొట్లాడదామని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అన్న, ఇప్పుడు అంటే కులగణన సర్వే చేపట్టింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కులగణన సర్వే చేపట్టలేదు, కానీ మేము చేపట్టాము. ఈ కులగణన సర్వే ద్వారా ఇప్పటివరకు అంటే బీసీలో చాలా మంది వర్గాలు ఉన్నారు. బీసీలో కూడా ఆ వర్గాలన్నిటినీ అంటే ఎన్ని వర్గాలు ఉన్నాయి ఏంటనేది చెప్పడానికి కొలిక్కి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసింది, ఎస్కేఎస్ సర్వేని. కులగణన ప్రధాన ఎజెండాగా చేయలే. ఆ తర్వాత ఎజెండాగా చేయకపోయినా కూడా 2014 చేసినటువంటి కులగణన కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు దాన్ని బయటపెట్టలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, కులగణన చేసిన తర్వాత జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పదే చెప్పడం జరిగింది. ఇవాళ గత ప్రభుత్వం వేరు. గత ప్రభుత్వం కులగణన చేసి సర్వే లెక్కలు బయట పెట్టకుండా బీసీ రిజర్వేషన్ తగ్గించినందుకే బీఆర్ఎస్ను ఇంటికి పంపించారు బీసీలంతా కలిసి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మీ చిత్తశుద్ధి ఇక్కడ ఇలా కనపడాలి. ఎందుకంటే మీరు ఇవాళ బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి బీసీలకు స్పష్టంగా హామీ ఇవ్వడం మూలంగానే కాంగ్రెస్ పార్టీని గద్దె మీదకి తీసుకొచ్చాం, ఇవాళ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టినాం. మరి ఇచ్చిన హామీని విస్మరిస్తే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు. మేము ఎవ్వరితోటి రాజీ పడము. ఖచ్చితంగా మేము వాళ్ళను ఇలా
కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి ఉద్దేశాలున్నా రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు మంచిగా లేరు. వాళ్ళు ఈ రోజు వరకు కూడా కులగణన ఏమైంది, కులగణన దాని పర్యవసానం ఏంది, లీగల్గా ఎట్లా పోవాలని చెప్పి కరెక్ట్గా ఒక ప్రాపర్గా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము అంటున్నాం, మేము గతంలో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు ఒకటే చెప్పారు, శ్రీనుభాయ్ ఖచ్చితంగా మీరు మీ బీసీ సమాజాన్ని ఒకటి చేయండి, కులగణన చేయించుకునే బాధ్యత మీది, నేను జీవో ఇస్తున్నా, యంత్రాంగాన్ని ఇస్తున్నా అన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ వరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా బీసీల నుంచి సలహాలు ఏంది, సూచనలు ఏంది వినేవాడు లేడు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ నిజంగా కులగణన చేయాలని ఉంటే మీరు దేశంలో 29 రాష్ట్రాల్లో ఒక మోడల్ కావాలి ఈ కులగణన అని చెప్పి మీరు పదే పదే అంటున్నారు. కాబట్టి ఈ కులగణన మోడల్ కావాలంటే మేధావుల సలహాలు, ఉద్యమకారుల సలహాలు తీసుకోవాలి. తక్షణమే మీరు సమావేశం ఏర్పాటు చేయాలి. సమావేశం ఏర్పాటు చేసి 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పోవాలి. లేకపోతే స్థానిక ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో బరాబర్ అగ్గి మండిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.